ఫ్రెండ్ పెళ్ళికని ఊరెళ్తున్నాం. రేపంతా పాప బాబు మధ్య నేను ఒక్కదాన్నే ఉండాలా? రేపు రాత్రికల్లా వచ్చేస్తా గద్దులు. పాత ఎపిసోడ్ లో పగని రేపటి ఎపిసోడ్ లో పాప బాబులు నా మీద తీర్చుకుంటే అయితే నేను చెప్పినట్టే వాళ్ళు అసలు నేను టచ్ చేయరు. ఏంటి బాబా అది? ఓకేనా? నువ్వు సూపర్ బాబా. రేపు నువ్వు రాకపోయినా పర్వాలేదు. ఆ పాప బాబుని ఒక ఆట ఆడుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ బంగారం. ఇంకా నీ మీద కాఫీ గిన్నె పెట్టలేదని కోపమా? ఇవాళ బావా అద్భుతమైన స్కీమ్ చెప్పాడు బంగారం. పాప మీడంకి తిక్కరేగేలా మాట్లాడితే నన్ను లాగి పెట్టి కొడుతుంది. ఆ దెబ్బకి నాకు మెంటల్ ఎక్కినట్టు హ్యాక్ చేస్తా. వాళ్ళకి నిజంగానే మెంటల్ తెప్పిస్తా. ఈ స్కీమ్ నీకు కూడా నచ్చిందా? ఒక్క దెబ్బకి వెలుగా. రోజు ఈ టైంకి పాప రెండోసారి కాఫీ తాగేది. ఇవాళ ఇంకా కాఫీ రెడీ కాలేదు. ఏం సంగతి? మాకు పవర్ వచ్చిన విషయం మర్చిపోయావా? పోలేదు. మరేం రోగం? క్లేగు రాపో అనే రోగం వచ్చింది బాబు సార్. ఏంటి? క్లేగు రాపో అంట. అంటే క్లేగు రాపోని తిరిగి చదువుకో. క్లేగు రాపో పోరా గూట్లే. భలే క్యాచ్ చేసావు బంగారం. బాబు పాప నీకు కాఫీ ఇమ్మంటే నన్ను పోరా గూట్లే అంది పాప. గూట్లే అంటే అదొక తిట్టు పాప. యా నువ్వు ఊరుకోవద్దు పాప. బేబీ కాఫీ ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వవా? ఇవ్వను. కొట్టు పాప మేడం. కమాన్. ఇవ్వనంటావు. Hey baby, get up. పొట్టబ్బాయ్ పొడుగమ్మాయ్. పొట్టబ్బాయ్ పొడుగమ్మాయ్. పాప మెంటల్ వచ్చినట్టుంది. పొట్టబ్బాయ్ పొడుగమ్మాయ్. కాఫీ కాఫీ కావాలా పొడుగమ్మాయ్? ఇస్తా. పొట్టబ్బాయికి పొడుగమ్మాయికి కాఫీ ఇస్తా. ఎంత పనిచేసావు పాప. ఇప్పుడు ఎలా? యా బాబు యూర్ రైట్. ఫస్ట్ హాల్లోకి పద. యాక్ట్ చేస్తుందో నిజంగానే మెంటల్ వచ్చిందో చూద్దాం. పొట్టబ్బాయికి పొడుగమ్మాయికి కాఫీ కావాలంట. పొట్టబ్బాయికి పొడుగమ్మాయికి కాఫీ కావాలంట. ఇస్తా. బాబు ఏంటి పాప? నిజంగా బేబీకి మెంటల్ వస్తే మనకి గ్రిప్ ఉండదు కదా. నీ గ్రిప్ సంగతి తర్వాత. దానికి మెంటల్ వస్తే ఆ గిరిగాడికి ఏం చెప్తాం? మీ అక్కకి ఏం చెప్తాం? నో బాబు డోంట్ వరీ. దాట్ బేబీది అంత వీక్ మైండ్ కాదు. చిన్న డ్యామేజ్ కే మెంటల్ రావడానికి యాక్ట్ చేస్తుంది అది, అంతే. అంతేనంటావా? యా. చిక్కు చిక్కు రైలు వస్తుంది. పక్కకి పక్కకి జరగండి. ఆగిందాకా ఎక్కండి. జోజో బాబాయ్ పొడుగమ్మాయ్ పొట్టబ్బాయ్ కాఫీ తాగండి. తీసుకో పొట్టబ్బాయ్. కర్మరా బాబు, ఇది మామూలుగానే మెంటల్ది. ఇప్పుడు మెంటల్ వచ్చింది అంటే బాబు నాకు టికెట్ లేదు కదా. పాప నువ్వు 2 నిమిషాలు మాట్లాడు. నువ్వేం మాట్లాడినా అది పెడర్థాలు తీస్తోంది. అబ్బా పెడర్థాలంటే ఏంటో తీరిగా చెప్తా పాప. తీసుకుంటే గొడవ వదిలిపోతుంది. నేనిస్తా పొట్టబ్బాయ్. కాఫీ మీద పడేసుకున్నాడు. కాఫీ మీద పడేసుకున్నాడు. నెక్స్ట్ అది నేనే కావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. పొడుగమ్మా
ఎక్కడికి? కాఫీ తాగు. బేబీ I'll take it later. తర్వాత తీసుకుంటాను. బాయ్. పొట్టబ్బాయ్ కాఫీ తాగకుండా వెళ్తుంది. పాప తాగు. అది ఫేస్ మీద త్రో చేస్తుందేమో బాబు. ఈ ఒక్క సీన్కి దర్శకు చేస్తున్నారు. ఇంకా 10 సీన్లున్నాయి. ఏమైపోతారో. పొట్టబ్బాయ్ కాఫీ తాగు. తాగు పాప. నా కాఫీ తాగేశారు. నా కాఫీ తాగేశారు. నా కాఫీ నాకు ఇచ్చేయండి. పొట్టబ్బాయ్ నా కాఫీ. వంట చేయనప్పుడుగమ్మాయి వద్దని చెప్పు. కాఫీకి చుక్కలు చూపించింది. వద్దంటేను స్టార్ చూపిస్తుందేమో బాబు. అది పాయింటే. ఓకే బేబీ చెయ్. పొట్టబ్బాయ్ పొడుగమ్మాయి. పొట్టబ్బాయ్ పొడుగమ్మాయి. బాబు అడగటం మర్చిపోయాను. పొడుగమ్మాయి అంటే ఏంటి? టాల్ గర్ల్ అని పాప. ఐ సీ. మరి షార్ట్ ఫీలో అని నన్నంటుంది. జీనియస్ బాబు. మనసులో ఉన్నది అలాగే చెప్పేస్తూ ఉంటావు. పొగడ్తల తర్వాత గాని పాప. బాబు పాప నీకు దండం పెడతా. అన్ని నీకు వివరంగా ఇంగ్లీష్ లో తర్వాత చెప్తా పాప. ఇప్పుడు దాని మెంటల్ ఎలా తగ్గించాలో అది ఆలోచించు. అదే థింక్ చేస్తున్నాను బాబు. ఈ విషయం తెలిస్తే మీ సిస్టర్ సీరియస్ అయ్యి మనల్ని న్యూజెర్సీ వెళ్ళనివ్వకుండా దాని మెంటల్ తగ్గే వరకు మనల్ని దానికి అటెండెంట్ గా సెటిల్ చేస్తుంది. నిజం పాప. ఆ గిరిగాడేమో కుక్క పిల్లల దాని వెంట దిల్లు దిల్లు అంటూ తిరుగుతుంటాడు. ఇప్పుడు మన వల్ల దానికి మెంటల్ వచ్చిందని తెలిస్తే పొడిచి పారదొప్పుతాడు. బాబు నేనేం చెప్పను. నేను అసలే చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాను. ఏం జరిగినా నా మీద తోసేయటం అందరికి అలవాటైపోయింది. మరిప్పుడు ఏం చేద్దామంటావు బాబు? కాఫీ అని మంచినీళ్ళు మొహాన కొట్టింది. ఇప్పుడు వంటని ఇంకేం మొహాన కొడుతుందో చూద్దాం పద. Yeah, you're right. Let's go. స్నానం చేసి వంట చేయాలని మా అత్తయ్య చెప్పింది. అందుకే స్నానం చేసి లంగావోని కట్టుకొని జడలకి రుబ్బలు వేసుకున్నా. ఉండండి, నేను మీకు పువ్వు వండి పెడతాను. ఫుడ్ పాప ఫుడ్. అసలు లోపల ఏం వెలగబెడుతుందో చూద్దాం పద. మీ అమ్మ కడుపు మాడ చస్తావే. నువ్వుండు పాప. మీ అమ్మ కడుపు మాడ అన్నదని ఇంగ్లీష్ లో చెప్పేలోపు మనం మాడి మసైపోతాం. నువ్వు వెలిగించు, నేను మీకోసం ఆవకాయ పచ్చడి చేస్తాను. నేనెందుకు చేసావు చెప్పు. Listen baby, it is stove కాదు, గ్యాస్ సిలిండర్. నాకు అవన్నీ తెలీదు. దాన్ని అక్కడ పెట్టి వెలిగించు, లేకపోతే నేను చచ్చిపోతా. ఇప్పుడు ఏం చేద్దాం పాప? నాకేం అర్థం కావడం లేదు బాబు. నేను వంట చేయాలి. అమ్మాయికి అన్నం పెట్టాలి. అమ్మా నువ్వేం వంట చేయద్దమ్మా, మేమే నీకు వంట చేసి పెడతాం. బాబు నాకు వండడం తెలీదు కదా. నేను వండి పెడతా పాప, నేను వండి పెడతా. నీకు కోపం వచ్చింది. నీ మీద కాదు బేబీ, నా మీదే నాకు కోపం తిక్క ఇంకా రకరకాలుగా కలుగుతున్నాయి. అమ్మో
ఇంకా ఇక్కడే ఉంటే మనల్ని చంపేసే ఉంది. అమ్మా నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. పాపా నీకు దండం పెడతా. అమ్మా గుర్రం ఆట ఇంకెప్పుడు ఆడుకుందామే. ఇంకో మంచి ఆట ఆలోచించు. ఒప్పుడు కుప్ప బలే ఉంటుంది, బలే ఉంటుంది. ఆడుకో 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 ఆడుకో. నా మొగుడు ఎవరే, నీ మొగుడు ఎవరే? నీ మొగుడు పండు కోట్లో రూపాయి. నా డ్రెస్సులన్నీ సర్వనాశనం అయిపోయాయి. వీటితో చలిమంటేసుకొని ఎంచక్క చలికచ్చుకుందా. ఇదిగా ఏం చేస్తానంటుంది బాబు? తగలేస్తానంటుంది పాప. అంటే ఓర్ నాయను, అదో రకం నువ్వో రకం. పడుకమ్మా రా, ఎంచక్క తగిలేసి చలిమంటేసుకుందా. బేబీ ఇది చలికాలం కాదమ్మా, ఎండాకాలం. చలిమంట వెయ్యరమ్మా. ఓ అలాగా పుట్టబ్బాయ్, ఇది చలికాలం కాదా ఎండాకాలమా? అవును బేబీ. ఇచ్చే ఇచ్చే నా డ్రెస్సులు నాకు ఇచ్చే. ఆశ దోశ అప్పుడు నేను ఎంచక్క తగిలేద్దాం. నో బేబీ, మనం వేరే గేమ్ ఆడదాం. నువ్వు లోపలికి రా. నా మాట ఎవరు వినడం లేదు. మీతో పచ్చి నేనే ఆడుకుంటా. 1 minute పాపా. నేను 1 2 3 అంట. 3 అనగానే ఒక్కసారి నువ్వు బేబీని పట్టుకో, నేను డ్రెస్సులు పట్టుకెళ్ళిపోతా. ఓకే డన్ బాబు. నేను కౌంట్ చేస్తానగా పాపా, నువ్వు అన్నంటావేంటి? ఇజ్జత్, నేను 1 అనలేదు, నేను డన్ అన్నాను. ఓ ఓకే ఓకే. అనరా అను. ఏరి భాస్కర్ అన్నయ్యకి వెంకుకి ఫోన్ చేసా, ఇంకా రాలేదేంటి? 1 2 3. ముందు నా బట్టలు తెచ్చుకుంటా. ఏంటి పాప మనకి కర్మ. మీ అక్క మాత్రం హ్యాపీగా బెంగళూరులో ఎంజాయ్ చేస్తుంది. మనం మాత్రం ఇలా పిచ్చినాయాళ్ళ మధ్య గడపాలా? పిచ్చినాయాళ్ళు అంటే ఏంటని మాత్రం అడక్కు పాప, నీకు దండం పెడతా. అడుగుదామనుకున్నాను, నువ్వే చెప్పేశావు. బాబు, నీ డ్రెస్సులు మాత్రమే ఎందుకు బర్న్ చేయాలనిపించింది బేబీకి? నా శారీస్ కూడా బర్న్ చేయాలి కదా? ఎస్ పాపా, యువర్ రైట్. అంటే పిచ్చెక్కలేదు, యాక్టింగ్ చేస్తుందన్నమాట. యా బాబు, నా డౌట్ కూడా అదే. మీ డౌట్లన్నీ పట్టపంచలు చేస్తానుగా, బయటికి రండి. ఎస్ పాపా, ఇప్పుడే తేల్చేస్తా. పద. లెట్స్ గో. సిస్టర్, సిస్టర్, నందిని సిస్టర్, సిస్టర్, నందిని సిస్టర్. పాపా, ఈ ఎదవలు దేశముదుర్లు పాప, కంట్రీ బ్రూట్స్ అన్నమాట. Oh, I see. Then you're right, బాబు. బాబు, బేబీకి మెంటల్ వచ్చిందని తెలిస్తే వాళ్ళు ఏం గొడవ చేస్తారో ఏమోనని భయంగా ఉంది బాబు. అందుకే నందిని ఇంట్లో లేదు, గిరితో బయటికి వెళ్ళిందని చెప్పా. గుడ్ ఐడియా. హలో, మా సిస్టర్ లేదండి. ఏ మీ సిస్టర్ కి మేమన్నా కావాలనా? బాబు, నా ఫ్లోని ఆపకు పాప. ఏం ఫ్లో బాబు సార్? నీ బొంద ఫ్లో. నేనే భాష మార్చుకుంటా, దానంత ఉత్తమమైన పని మరొకటి లేదు. హలో, మిమ్మల్ని మా సిస్టర్ ఎక్కడ? వాళ్ళ ఆయనతో బయటికి వెళ్ళింది. యా యూర్ రైట్ బాబు. వాళ్ళ హస్బెండ్ తో అవుటింగ్ కి వెళ్ళింది. మనం ఇక్కడ ఈవినింగ్ ఎందుకు, మనం కూడా అవుటింగ్ వెళ్దాం పదా. ఓ సరే పద. బాబు, ఈ ఐడియా వర్కౌట్ అవుతుందంటావా? నేను చిన్నప్పటి నుంచి సినిమాలో చూస్తున్నా పాప. తలకి దెబ్బ తగిలి పిచ్చెక్కితే మళ్ళీ అక్కడే దెబ్బ కొడితే పిచ్చి తగ్గుతుంది పాప. ఓ ఐ సీ. దెబ్బ కొట్టా బాబు, నా నోటు తోలు పాప, ఊరికే ఉండొచ్చుగా. ఏం లేదు పాప, పద. ఓకే.
నువ్వు సిస్టర్ తో మాట్లాడి ఏమైంది కనుక్కో, నేను వీడి సంగతి చూస్తా. ఏమయ్యా పెద్ద మనిషి, ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు మా సిస్టర్ లేదని తలపడుతూ చెప్పినప్పుడే ఎక్స్పెక్ట్ చేశా. అవును వెంకు అల్లుడు పాప మేడం కొడితే గోడకు తల తగిలి పిచ్చెక్కిందంట. అంటే అది యాక్చువల్లీ ఎలా ఉండేదాని ఎలా అయిపోయావమ్మా? ఎరా లేడీ పిల్లల చెంగు చెంగును దూకుతూ తిరిగే పిల్లని సీరియల్లో హీరోయిన్ ని పిచ్చిదాని చేసినట్టు పిచ్చిదాని చేశాడు. ఏంట్రా షటప్, ఏంటి మిస్టర్? నాన్న దగ్గరికి వెళ్తాను, తీసుకెళ్ళు. ఏ సిచ్యువేషన్ లో అంత మంచిది కాదు మిస్టర్. మంచిది కాదు. నన్ను తీసుకెళ్ళి పిల్లకోడా. తన్ని ఐడెంటిఫై చేయలేదంటే అది యాక్ట్ చేయడం లేదన్నమాట. నేను మా నాన్న దగ్గరికి వెళ్తా, తీసుకెళ్ళు. సిస్టర్ వద్దు, అదంత మంచి పని కాదు. మరి ఏం చేయమంటావరా? మీరు థింక్ చేసి ఏదో ఒకటి చెయ్యండి. మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళరా పిల్లకోడా. సరే, నేను మీతో మాట్లాడాలి. అల్లుడు అప్పటి వరకు పాపని జాగ్రత్తగా చూడు. దాన్ని ఎందుకు చూసుకోవాలి? ఐఎమ్ ఫైన్. నీ బొంద అంటే పాప అంటే మీరు కాదు, మా పాప. ఇదిగో వెంకు, వీళ్ళు ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి. సరే పదండి, మీతో మాట్లాడాలి. నువ్వు సూపర్ సిస్టర్. ముందు నువ్వు కూర్చో, మనకి పర్సనల్ స్వీట్లు తెచ్చా. నాకు తెలిసిన ఒక డాక్టర్ అమెరికా నుంచి వచ్చింది, ఆవిడని అడుగుతాను. కానీ ఏంటి కానీ? ఆవిడ ఫోన్ లో చెప్పినా కూడా ఫీజు అడుగుతుంది. ఫీజ్ ఎంత? ఒక 2 to 3 what? lakhs మేడం. Oh, to hell with take 5 lakhs. ఫోన్ చేయి. ఓకే మేడం, ఓకే. సిస్టర్ ఎందుకు ఫోన్? హలో, నమస్తే అమ్మా, బాగున్నారా? ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం. అలాగేనమ్మా, ఉంటాను. ఓకే, మంచిది. ఏం చెప్పారు? మనం కిందకి వెళ్దాం, పదండి. ఎక్కడికి వెళ్ళేది? 5 లక్షలు కావాలి. తీసుకొస్తాను. ఊపుకుంటూ వచ్చేటివే, ఆలోచించుకోరా. ఓర్ని టైం బ్యాడ్. ఎవరిది? నీదేనాదా? నాది. అది ఇదెవరు? మా అమ్మ. ఇదెవరు? మా నాన్న. అన్నా, ఇక్కడ ఫోటోలో ఉన్న సంగతి తెలిస్తే మొత్తం పులిహోర అవుద్ది. ఓకే ఓకే. మరి మీ వారి పేరేంటి? మా వారి పేరు బేబీ, నీ హ్యాపీ పేరేంటో చెప్పు. చెప్పమ్మా, గిరి అని చెప్పమ్మా. మా బావ పేరు గిరి కాదు, గిరిధర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మరి ఈవిడి పేరేంటి? పడుకమ్మాయి. పాపడం. మరి నేనెవరిని? బాబు సార్. థ్యాంక్ గాడ్. ఇంకేం పర్వాలేదు, ఆ డాక్టర్ గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఏ బెంకు, ఏం చేస్తున్నావు? ఏంటి ఇలా ఉన్నాను? ఏమైంది నాకు? పాపడు, బాబు సార్, ఏమైంది నాకు? మ్యాజిక్ బేబీ. ఊరికి వేసుకున్నాను అంతే. చిచ్చి, ఈ జెల్ ఏంటి, లంగమోన్ ఏంటి? ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. Thank you so much for the help. Thank you. No issue, madam. Come, babu. ఇది నీకు, ఇది నాకు. ఇంత తక్కువ నాకా? ఐడియా నాది. ఎదవడిగా జీవితాన్ని మరిచిందా? ఉంచుకో, పర్లేదు.
5 లక్షల్లో భాస్కర్ అనే వాళ్ళకి 1,00,000 ఇచ్చినా మిగిలిన వాటితో బావ రాగానే షాపింగ్ చేయాలి. బావకి బ్రేస్లెట్ కొనిస్తా. ఏంటి వీళ్ళు మారణాయుధాలు పట్టుకొని నిలబడ్డారు? అవును వీళ్ళరే. సిస్టర్ పంపకాల్లో తేడా వచ్చి కొట్టుకుంటుంటే పట్టుకుని కట్టేశారు. నిజం తెలిసిపోయింది సిస్టర్.